హలో, నేను ఇవాళ ఆవరేకాయ మేళకి వచ్చానమాట. ఇక్కడ స్టార్టింగ్లో చూడండి రకరకాల మరమరాలు పెట్టారు. ఎవ్రీ ఇయర్ కూడా నేషనల్ గ్రౌండ్స్లో ఇది ఆవరేకాయ మేళ అని కండక్ట్ చేస్తారనమాట. నవంబర్ నుంచి ఫిబ్రవరి లోపు ఏదో ఒక 1 డే రోజున కండక్ట్ చేస్తారనమాట. బెంగళూరు మొత్తం అందరూ వచ్చి ఇక్కడ ఆ ఆవరేకాయ అనేది ఒక కాయలు చిక్కుడుకాయలాగా ఉంటాయన్నమాట. వాటితో చేసిన ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ మేళలాగా పెడతారనమాట. సో అందరూ వచ్చి ఇక్కడ టేస్ట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త ఐటమ్స్ యాడ్ అవుతూనే ఉంటాయన్నమాట. వీటి మెనూ మొత్తం అక్కడ ఫస్ట్లోనే డిస్ప్లే చేస్తారు. మెనూ వాటికి అనేవి పర్చేస్ చేసుకోవచ్చు. సేమ్ అమౌంటే ఉంటుంది. చూడండి, వీటిని ఆవరేకాయలు అంటారు. ఈ పక్కనున్నవి ఒలిచిన తర్వాత వచ్చే గింజలు అన్నమాట. వీటిని నీళ్ళల్లో నానేసి తొక్కు తీస్తే ఇలా పప్పు వస్తుందన్నమాట. వీటితో చేస్తారనమాట. ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇక్కడ ఏ స్టాల్లో అయినా కూడా వీటిని బేస్ చేసుకునే చేస్తారు. స్టార్టింగ్ చూడండి, చెకోడీలు, ఇక్కడ కోడిబళ్ళే అంటారు, మజ్జిగ చెకోడీలు అంటారనమాట. ఎందుకంటే మజ్జిగతో చేస్తారు. వీటిని వేడివేడిగా అప్పటికప్పుడు చేసి చట్నీతో ఇస్తారు. తర్వాత వీటితో చేసిన జిలేబీ, మైసూర్పాకులోనే 2 రకాలు ఉన్నాయి. సాఫ్ట్ మైసూర్పాకు, హార్డ్ మైసూర్పాకు. ఇదేమో చిక్కీ అన్నమాట. పూర్తిగా ఆవరేకాయ గింజలతోనే చేశారు. ఇదేమో హార్డ్ మైసూర్పాకు. ఇదేమో హల్వా అండ్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్తో ఈ ఆవరేకాయలు వేసి హల్వా లాగా చేస్తారనమాట. అది కూడా ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మసాలా పీనట్స్ లాగా ఆవరేకాయ పీనట్స్. ఇదేమో ఐస్ క్రీము. ఇదేమో మసాలా దోశ. వీటిలో కూడా చాలా ఆవరేకాయ గింజలే కనిపిస్తాయి చూడండి మీకు ఇందులో. ఇలా ఆవరేకాయ అక్కి రొట్టి అంటారు కదా మన దగ్గర, బియ్యపిండితో చేసిన రొట్టి ఉంటుంది కదా, దాంట్లో కూడా ఆవరేకాయ గింజలు వేస్తారు. అలాగే రాగి రొట్టి అంటారు, అందులో కూడా ఆవరేకాయ గింజలే వేస్తారు. అండ్ మసాలా వడలు ఇవి కూడా బన్ మధ్యలో ఫిల్లింగ్ కూడా ఆవరేకాయ గింజలతో చేసిన మసాలానే ఉంటుంది. అండ్ బర్గర్ మధ్యలో ఫిల్లింగ్ కూడా అవే ఉంటుంది. ఇవేమో మనకి ఇడియప్పం అంటారు కదా, ఇడియప్పం విత్ ఆవరేకాయ మసాలా కూర. ఇవేమో వాటితో చేసిన మిక్చర్, బూందీ మిక్చర్ అన్నమాట. నీరు దోశ అని ఉంటుంది. అండ్ హోలిగే, ఇవేమో పకోడీలు అన్నమాట. హోలిగే అంటే మనకి బొబ్బట్టు, వీటితో చేసిన బొబ్బట్టు అన్నమాట. పూర్తిగా గింజలే కాదు, కొంచెం శనగపప్పు కూడా మిక్స్ చేస్తారు లోపల ఉన్న పూర్ణానికి. అచ్చంగా నెయ్యితో కాల్చి అప్పటికప్పుడు వేడిగా చేసిస్తారనమాట. నెయ్యి వేసి పైన. ఒకటి 30 రూపీస్. అయితే వేడిగా తింటే చాలా బాగుంటుంది. అండ్ తర్వాత కొన్ని ఐటమ్స్ నేనైతే ఇంటికి తీసుకొచ్చినవి ఇవి: జిలేబీ, మైసూర్పాకు, చిక్కీ, ఈ చెకోడీలు,